2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2026లో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశి వారికి 55 నుంచి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ నూతన ఆంగ్ల సంవత్సరం 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 60% శుభఫలితాలు, 40% ప్రతికూల ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే అనగా 2025 ఆంగ్ల సంవత్సరంతో పోలిస్తే 2026 ఆంగ్ల సంవత్సరము అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీరు అనుకున్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు అనగా మీనరాశికి అధిపతి మరియు ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు 2026 జూన్ 2 వరకు చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 50% గురుబలం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఆ పని భారానికి తగినటువంటి గుర్తింపును మీరు తెచ్చుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. ముఖ్యంగా గృహ నిర్మాణం కానీ లేకపోతే గృహాన్ని కొనుగోలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఈ సంవత్సరం చేయడానికి ఈ చతుర్థ గురువు మీకు సహకరిస్తాడు. 50% గురుబలం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితం ఉంది. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. చాలా వరకు మీరు అందుకుంటారు. కొంత డబ్బు వాయిదా పడినా జూన్ 2 తర్వాత తిరిగి ఆ వాయిదా పడిన ఆదాయం కూడా వచ్చేస్తుంది. మీరు 2026 జూను ముందే గన గృహ నిర్మాణం ప్రారంభిస్తే జూన్ 2 తర్వాత మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి సుఫలితాలు అందుకోవడానికి గురువు చతుర్థ భావంలో మీకు సహకరిస్తున్నాడు మిథున రాశిలో. మరి 2026 జూన్ 2 తర్వాత గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది మీకు పంచమ భావం. అక్కడ గురువు ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు. మరింతగా మీరు గురుబలాన్ని అందుకోగలుగుతారు. 2026 జూన్ 2 తర్వాత మీనరాశి వారికి 100% గురుబలం వస్తుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. నూతన ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. చదువుల్లో మీరు ఉన్నత చదువులు చదువుకోగలుగుతారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మీయుల సహకారం బాగుంటుంది. వివాహాది కార్యక్రమాలు మీరు చేసుకోగలుగుతారు. మీ సంతానానికి చేయగలుగుతారు. నూతన గృహాలు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు జన్మస్థలానికి వస్తారు. తల్లిదండ్రులతో కలిసి కాలం గడుపుతారు. మిత్రులతో కలిసి సంతోషిస్తారు. ఈ రకంగా సొంత ఊరికి, సొంత స్థలానికి మీరు రావడం వల్ల మీరు గురుబలంతో సంతోషకర వాతావరణాన్ని, ఆనందకర వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. అనగా 2026 సంవత్సరం మీనరాశి వారికి 100% గురుబలం ఉంది. చతుర్థంలోనూ గురువు సహకరిస్తున్నాడు 50%. పంచమ భావంలోనూ గురువు 100% సహకరిస్తున్నాడు. మీరు అనుకున్న పనులు చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు గురుబలం వల్ల. ఈ చతుర్థ పంచమ భావాల్లో గురువు సంచరించడం వల్ల మీనరాశి వారు ఈ సంవత్సరం అదృష్టవంతులయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక శని భగవానుడు లాభ వ్యయాధిపతి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది. ఏళ్నాటి శని దోషం కనిపిస్తుంది. 2 భాగాలే పూర్తయింది. వీరికి ఇంకొక సంవత్సరం ఉంది. ఈ కారణం చేత ఇంకా 3.5 సంవత్సరం శని దోషం ఉన్నప్పటికీ జన్మరాశిలో శని సంచరించడం వల్ల సోమరితనం అధికమవుతుంది. బద్ధక స్వభావం పెరిగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయలేకపోతారు. మీలో మెల్లదనం పెరిగిపోతుంది. మీకు మీరే పనులను వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యయం పెరిగిపోతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. పనిభారం పెరిగిపోతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. పరిశ్రమల్లో కానీ ఇతరత్ర ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి కానీ ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పనివారికి మరింతగా కష్టాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయదారులకి, ముఖ్యంగా రైతులకి నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల చాలా పనులు వాయిదా వేసుకుంటారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీరే కొని తెచ్చుకుంటారు. మరి శని భగవానుడు ఏళ్నాటి శని, అందులోనూ జన్మశనిలో ఉన్నాడు కనుక మీ శరీరం కూడా సహకరించదు. ఈ రకంగా మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఈ శని దోషానికి, జన్మశని దోషానికి పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 100% శని మీకు ప్రతికూలంగా ఉన్నాడు. ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. మరి షష్టమములో సింహరాశిలో కేతు సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాడు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే విజయాల్ని సాధిస్తారు. అనుకూల ఫలితాలు అందుకుంటారు.
నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. మిత్రులు సైతం శత్రువులుగా మారుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఈ రకంగా షష్టమ భావంలో సింహరాశిలో కేతు సంచరించడం వల్ల మీనరాశి వారికి విశేషమైనటువంటి శుభలితాలు వస్తాయి. తీర్థయాత్రలు చేయగలుగుతారు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆలయ సందర్శనాలు చేస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మీ నిరాడంబరత, మీ నిజాయితీ, మీ కష్టం, మీ ప్రతిభ మిమ్మల్ని ఎంతగానో మరింతగా ముందుకు వచ్చే విధంగా, అభివృద్ధి పదంలో మిమ్మల్ని కాపాడేటువంటి విధంగా మీకు షష్టమ కేతు మీకు సహకరిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరి వ్యయములో రాహు సంచారం ఉంది. మీనరాశి వారికి కుంభరాశి వ్యయమైంది, 12వ భావమైంది. ఈ కుంభరాశిలో రాహు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. దుబారా ఖర్చులు ఉంటాయి, దుబారా ఆలోచనలు ఉంటాయి, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీ వెంట తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలి, ఆశ చూపిస్తారు. మీకు మరింతగా ఆదాయం వస్తుందని చెప్పి ఆశ పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. ఆ వ్యాపారాల్లో ఇరికించుకుంటారు. అవినీతి కార్యక్రమాల్లో మీకు భాగం పంచుతారు. మిమ్మల్ని చట్టానికి పట్టిస్తారు. ఆ రకంగా మీరు నష్టపోతారు, నిందల పాలవుతారు, ధనాన్ని నష్టం చేసుకుంటారు, ధన నష్టం జరుగుతుంది, పరువు మర్యాదలు పోగొట్టుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనను వెనక్కి తీసుకోండి. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడద్దండి, కష్టాలు కొని తెచ్చుకోవద్దండి. ఈ రకంగా మీనరాశి వారు ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి తగు జాగ్రత్తలు, పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారికి చతుర్థంలో గురువు 50%, పంచమంలో గురువు 100% గురుబలం ఈ సంవత్సరం అంతా మీకు కనిపిస్తోంది. అలాగే షష్టమ భావంలో సింహరాశిలో కేతు 100% కేతు బలాన్ని మీకు ఇస్తున్నాడు, దైవ బలాన్ని ఇస్తున్నాడు, పోటీ ప్రపంచంలో విజయాలను ఇస్తున్నాడు. నిరాడంబరంగానే మీరు మంచి లాభాలు కూడా అందుకునే పరిస్థితి ఉంది. అయితే జన్మరాశిలో శని భగవానుడు, వ్యయములో రాహు, వీరిద్దరూ మాత్రమే, ఈ 2 గ్రహాలు మాత్రమే మీకు ప్రతికూల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. మరి వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి మీరు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. లేకపోతే మైసూరులో ఉండేటువంటి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక శనేశ్వర ఆలయ సందర్శనం కానీ, లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి ప్రతి శనివారము వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. శనివారం రోజు గోసేవ చేయండి, వయోవృద్ధులకు సేవ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా మీరు జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ మీనరాశి వారు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను స్వామివారికి నివేదన చేసి ఆ పండ్లను అక్కడ అర్చక స్వాముల వారికి కానీ, గురువులకు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయండి. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ మరింతగా మంచి ఫలితాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ